ఎప్పుడైనా రిగ్రెట్స్ అనిపించింది అన్న బయటకు వచ్చాక లైక్ నేను అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది అంటే నా ఇంటెన్షన్ ఇప్పటికి కూడా నాకు అందులో అనిపించినవి మాత్రం, అందులో ఉన్న ఎమోషన్ మాత్రం ఎప్పుడూ నాకు రాంగ్ అనిపించలే. నేను పదాలు రాంగ్ అనిపించినాయి కాబట్టి అక్కడ నేను సారీ చెప్పిన. ఆ పదాలు డెఫినెట్గా అనకుండా ఉండాల్సింది, కానీ కాన్షియస్తో అన్న పాటలు కావు అవన్నీ. కాన్షియస్తో వాంటెడ్లీ బిగ్ బాస్ని తిట్టాలి అన్న ఇంటెన్షన్తో కాదు, అనుకోకుండా వచ్చిన మాటలు కొన్ని. మిగతావేమో అన్నీ నేను జోక్లా సరదాగా టైంపాస్గా ఫ్రెండ్స్తో మాట్లాడిన మాటలే. సో అవన్నీ ఒక దగ్గర ఫ్రేమ్ అయినాయి. అండ్ ఇంకోటి, ఎవడన్నా వచ్చి నాకు వార్నింగ్ కూడా వెళ్ళారే, నువ్వు ఇష్టం విష్ణుప్రియ జోక్ అన్నది ఏంటంటే, అన్నాను డైరెక్ట్ బిగ్ బాస్ని అంటున్నావు, వాళ్ళు పిలుస్తారు, వాళ్ళ కోపం వస్తాయి అని అంటుండే తప్ప, కానీ నిజంగా నువ్వు చాలా ఘోరంగా మాట్లాడుతున్నావు, అది తప్పు అని సీరియస్ నోట్లు ఎవరు మాట్లాడలే. విష్ణుప్రియ కూడా జోక్గానే అన్నది. ఎందుకంటే నేను కాదు, చాలామంది అన్నారు హౌస్లో, ఈ గేమ్ ఎందుకు పెట్టిర్రు, అసలు ఏం క్లారిటీ లేదు, ఏమవుతుంది అని అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ రోజు ఎపిసోడ్ టెలికాస్ట్లో నాది ఒక్కదే వచ్చింది. కానీ మీరు వెళ్ళి మిగతా ఉన్న కంటెస్టెంట్ కూడా అడగండి, నేను కాకుండా అందరు అన్నారు, అడగాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళే లేచి వాళ్ళంతా వాళ్ళే అన్నారు కదా, తెలుసో తెలియక మేము కూడా చాలా అన్నాము అని. సో వాళ్ళు కూడా అన్నారు. నేను ఒక్కనే ఎందుకు అంత హైలైట్ అయినా అనేది నాకు అర్థం కాలే. అంటే ఆ రోజు కట్ చేసిన ప్రోమో ఏదైతే ఉందో నేను అది చూసి స్టన్ అయిపోయినా. నేను ఆ ప్రోమో చూసి ఏదో నేను ఒక్కని అందరిని చెడగొడుతున్నాడు నేను అనలే, ఎవ్వడికి వాడు చాలా మాట్లాడారు, కానీ నాది ఒక్కదే ఒకసారి హైలైట్ అయింది, నాకు కూడా అర్థం కాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి దాంతో ఇంకెక్కువ అయిపోయింది, అది ఏదో జరిగిపోయింది. ఎగ్జాక్ట్లీ అవును, దాని ఒక్కదానికి ఫీల్ అయినా నేను. అంటే లేని దానికి ఇంత హైప్ ఎట్లా వచ్చింది అని. అంటే జనరల్గా ఒక 14 మైండ్ సెట్స్ ఉంటాయి. జనరల్గా ఏ ఒక్కళ్ళు ఒక పర్స్పెక్టివ్లో ఒక వస్తువుని చూడాలన్నది డెఫినెట్గా. ఇలాంటి ఒక 14 మెంబర్స్ని తీసుకొచ్చి ఒక హౌస్లో పెట్టి వాళ్ళని మైండ్ గేమ్ ఆడుతున్నట్టు. అంతే, అది మైండ్ గేమ్ డెఫినెట్గా ఇట్స్ అ మైండ్ గేమ్. అక్కడ నామినేషన్ పాయింట్స్ దగ్గరకు వచ్చే దగ్గరికి చాలా మైన్యూట్ పాయింట్స్ లైక్ ఏంటంటే పప్పులో ఉప్పు సరిపోలేదు అంటే ఇట్లాంటివన్నీ మనం బయట చూసి చాలా నవ్వుకుంటాం. లోపల అసలు అది నిజంగా అంత పాయింట్ అవుతుందా, లేకపోతే కంటెంట్ కోసం నిజంగా వాళ్ళు చేస్తున్నారు అంటే యాక్చువల్గా ఏమైపోతుంది అంటే, ఇప్పుడు ఏమైపోయిందంటే బిగ్ బాస్ కొన్ని రూల్స్ ఏం పెట్టిండంటే, ఇప్పుడు నీ రేషన్ ఇంకొకరితో నువ్వు షేర్ చేసుకోకూడదు, లేదా దీన్ని ఏమంటారు, నువ్వు డే టైం పడుకోకూడదు, లేదంటే మైక్ సరిగా వేసుకోవాలి. సో ఎవ్రీ నోటిఫికేషన్ బిగ్ బాస్ రూల్. సో ఆ రూల్స్ తప్పు చేస్తే మాకు ఫస్ట్ వీక్లో 2 లక్షలు కట్ చేశారు. వీక్కి 5 లక్షలు అనౌన్స్ చేసి అలాగే 2 lakhs మేము చేసిన మిస్టేక్స్ తీసిండు. కాబట్టి డెఫినెట్లీ అందరూ ప్రైజ్ మనీ ఇంపార్టెంట్ అంటే 2 lakhs అనేది చాలా హ్యూజ్ అమౌంట్. సో దాన్ని కూడా ప్రతి సింగిల్ పాయింట్ వాళ్ళకు మిస్టేక్ కింద కన్వర్ట్ అవుతుంది అది. సో అందుకనే ప్రతి చిన్న పాయింట్లో నామినేషన్ ఎందుకు చేస్తారంటే, దీనివల్ల ఫైనల్ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, లేదా ప్రైజ్ మనీ ఎఫెక్ట్ అవుతుంది అన్న ఒక భయం జనాలకు వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ఉప్పు పప్పు బ్యాటర్ ప్రతి దాని గురించి గొడవ అవుతుంది. అక్కడికి దోశ నాకు ప్రాపర్గా ఎగ్జాక్ట్లీ అది పెద్ద ఇష్యూ అయింది. కానీ ఆడ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ చూస్తే అక్కడ ఏం లేదు. ఆయన వీడియో కూడా టెలికాస్ట్ చేసి చూపించున్నారు. అంటే ఏంటిది చిన్నదానికి ఎట్లా చేస్తున్నారు. ఏమైపోతుందంటే ప్రిఫిక్స్డ్ మైండ్ సెట్కి వెళ్ళిపోతున్నారు. అంటే నీకు నాకు చిన్న గొడవైనా నువ్వు ఏది చేసినా ఆల్రెడీ నేను నెగిటివ్గా చూసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. సో దానివల్ల కూడా కొన్ని చిన్న పాయింట్లన్నీ పెద్దగా అవుతున్నాయి. జనరల్గా మణికంఠ ఉన్నారు కదన్న, ఆయన మీద అసలు ఒక ఐడియా లేదు ఎవరనేది కూడా బేసిక్గా ఎవరికి తెలియదు. బట్ 1 point ఫస్ట్ వీక్లో ఆయన చేసిన డ్రామా కావచ్చు చాలా బయటికి మాకు ఎట్లా ప్రొజెక్ట్ అయిందంటే, ఏంటి ఇంత చేస్తున్నాడు, ఎగ్జాక్ట్లీ బిగ్ ఓపెన్ చేసి పెడతారు అంటే నేను ఎంతకన్నా ట్రాన్స్పరెంట్గా ఉండలేనని చెప్తున్నారు. అంటే ఏం జరుగుతుంది అసలు, అంత కార్నర్ ఏంటి, నన్ను కార్నర్ చేస్తున్నారని బయటికి ప్రొజెక్ట్ అవ్వాలి అన్నట్టు బిహేవ్ చేస్తున్నాను. అసలు ఎట్లా ఉంటుంది నిజంగా కూడా హానెస్ట్గా ఫస్ట్ డే మణికంఠ లోపలికి వచ్చినప్పుడు వాడు నవ్వుకుంటూ వచ్చిన విధానం, వాడు మాట్లాడింది కూడా చూసి క్యూట్గా చిన్న పోరన్లాగా వాడు భలే ఉన్నాడురా, మంచిగా మాట్లాడుతున్నాడు అనుకున్నా. కానీ అనిల్ రావిపూడి గారు వచ్చి యూఆర్ ఎలిమినేటెడ్ అని అనగానే ఒక్కసారి మీకు నా ఫ్లాష్ బ్యాక్ తెలియదు అంటే, ఎవరికి కావాలి నీ ఫ్లాష్ బ్యాక్? అందరికీ ఎవరు ఫ్లాష్ బ్యాక్ అందరికీ బాధలు ఉన్నాయి అబ్బా, ఘోరమైన ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. మాకు బయటకు రాలేదు కానీ అందరం మాట్లాడుకున్నాం ఇంటర్నల్గా, కాబట్టి చాలా దారుణమైన ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయి. సో అవి ఎప్పుడు మనం గేమ్లో మనం చూపించకూడదు. సో ఒకసారి మాట్లాడితే సింపతి అనుకోవచ్చు, బర్స్ట్ వీక్ మొత్తం మాట్లాడితే నాకు సార్కే కోపం వచ్చి ఈ ఒక్కసారికి నిన్ను వదిలేస్తున్నారు, నెక్స్ట్ టైం కూడా నువ్వు ఇదే డ్రామాలు క్రియేట్ చేస్తే ఆడియన్స్ ఇవేవి పట్టించుకోరు అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చిండు ఆయన. బట్ స్టిల్ సెకండ్ వీక్ అయినా థర్డ్ వీక్ అయినా వాడికి ఏడుపు వచ్చినప్పుడల్లా మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతున్నాడు.
సో ఆ ఎమోషన్కి వెళ్ళేసరికి ఏమైపోయిందంటే హౌస్లో అందరికీ లిటరల్లీ ఎవరికి మణికంఠ హానెస్ట్ ఉన్నాడని ఎవ్వడూ నమ్మట్లేదు హౌస్లో. కంప్లీట్ అందరూ బయటకు వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. బేబక్క కావచ్చు, శేఖర్ భాష గారు కావచ్చు, ఏదన్నా ఒకటే సింపతి డ్రామా క్రియేట్ చేస్తున్నాడన్న ఫీలింగ్ అందరికి ఉంది. అదే ఫీలింగ్ హౌస్లో ఇప్పటికీ లోపల కూడా అదే ఫీలింగ్ ఉంది. అండ్ అన్ఫార్చునేట్లీ మొన్న యష్మి ఇష్యూ అవ్వడము, ఆ దోష ఇష్యూ అవ్వడంతో ఇంకా వాడి మీద ట్రస్ట్ ఫ్యాక్టర్ పోయింది అందరు. అదే ఈజీగా ఫ్లిప్ చేసేస్తున్నాడు. అండ్ ఇంకొకటి ఆ రోజు అయితే భలే నవ్వుకున్నారు అన్న అందరూ. అనిల్ రావుపూడి గారు వచ్చి నీ ఫేవరెట్ హీరో ఎవరమ్మా మణికంఠ, నాకు నేనే అనండి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఎగ్జాక్ట్లీ ఆ రోజు ఎవరికి పరిచయం లేదు, ఓన్లీ 4 to 5 members తెలుసు. అంతే. నెక్స్ట్ డే మీమ్స్ వస్తే ఎవరు ఇది ఎంత టాలెంటెడ్ ఉన్నాడు మీమ్స్. సో కొంచెం ఘోరంగా ఫ్లిప్ అవుతాడు. మరి వాడు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంది, దానివల్ల వాడు అట్లా అయిందా, ఏమైనా ప్రాబ్లం ఉందా మనకు అవేం తెలియదు. కానీ ఎంత ఉన్నా నువ్వు ఫోకస్డ్గా ఉండాలి. ప్రతిసారి సింపతి వర్కౌట్ కాదన్నది నా పాయింట్. సో అది ఎందుకో రాంగ్ వెళ్తుంది. అండ్ రాంగ్ వెళ్తుంది కదా, చాలా వెళ్ళిపోయింది. ఇప్పటికైతే నేను మణికంఠనైతే నేను నమ్మలేను. హౌస్లో ఎవడూ నమ్మట్లేదు మొన్న జరిగిన ఇష్యూస్ వల్ల. ఆదిత్య ఓం గారు అన్న చాలా సీనియర్, వీళ్ళు చాలా బాగా ఆడతారు అనుకున్న ప్రతిసారి సంథింగ్ ఆయన దగ్గర నుంచి 100% రావట్లేదు. అంటే మాకు ఫుటేజ్ కనిపించట్లేదు నిజంగానే. అసలు అన్న ఎక్కువ గేమ్ ఆడట్లేదు. ఓకే. ఫిజికల్ కూడా ఎక్కువ ఏం ఆడట్లేదు. ఫస్ట్ అన్న చాలా టెన్స్ అవుతాడు. ఆ టెన్షన్లోనే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు 100% ఎఫర్ట్స్ రావు. ఫుల్ ఘోరంగా టెన్షన్ అవుతాడు అన్న, ఎందుకో నాకు అర్థం కాదు. కానీ ఒకటైతే క్లారిటీగా ఏముంది అంటే అన్న కూడా ఉండలేకపోతున్నాడు. అంటే ఆయన లేసే విధానము, తినే ఫుడ్ పాపం ఆయనకు వల్ల అవ్వట్లేదు. అందరం చిన్నపిల్లలం ఆయనకంటే. సో మాతో జల్ అవ్వలేకపోతున్నాడు. అండ్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. సో దానివల్ల కూడా అన్న కూడా అబ్బా నాతో అయితే లేదబ్బా అంతా ఒకటే స్పేస్ లాగా అనిపిస్తుంది అని కూడా అన్న కూడా కొన్నిసార్లు ఇట్లా డౌన్ అయ్యిండు. సో మేబీ దానివల్ల ఇంకా ఆయనంతలో ఆయన వెళ్ళిపోతాడేమో అనిపిస్తున్నారు. అదే